మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్లో ద అడోరేషన్ ఆఫ్ ది డివైన్ మదర్ అని, తెలుగులో మాతృశ్రీ పూజ అని, అశ్వపతి ఆ జగజ్జనని దగ్గర సంపూర్ణంగా తన్ని తాను సమర్పణ చేసుకుని ఆవిడ పాదాల దగ్గర ఇంకా ఏ కోరికలు లేవు, నీ అనుగ్రహం ఒక్కటే నా కోరిక అనేలాగా అర్పించుకున్న తర్వాత చాప్టర్ అన్నమాట ఇప్పుడు మనం చదవబోయేది. ఇది కొంచెం పెద్ద చాప్టర్. ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద న్యూ క్రియేషన్. దీని టైటిల్ ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క గృహం అనాలి మామూలుగా ఎట్లయితే, ఆత్మ మందిరం తాతగారు అన్నది, అండ్ ద న్యూ క్రియేషన్. దీనికి తెలుగులో ఆత్మ మందిరము, వినూత్న సృష్టి అనే కాక తాతగారు ఈ పెద్ద చాప్టర్ని 2 భాగాలుగా చేశారు. ఆత్మ మందిరము, వినూత్న సృష్టి అనేది ఒకటి చిన్నది, తర్వాత ప్రజ్ఞాన యాత్ర అనేసి ఆ భగవంతుని ప్రజ్ఞ లోపల అనుగ్రహం వచ్చినప్పుడు ఆ యోగి ఎటువంటి అనుభూతుల్ని పొందుతాడు అనేలాగా ఈ హౌస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ న్యూ క్రియేషన్ని 2 భాగాలుగా రాశారు తెలుగులో. అందుకని మనం కూడా ఇంగ్లీష్లో ఉన్న ఒకే క్యాంటోనే 2 ముక్కల కింద చేసుకుని ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ న్యూ క్రియేషన్ అనే భాగంలో ప్రజ్ఞానయాత్రకి ముందుది ఒక భాగం కింద తెలుగు చదివి అప్పుడు ప్రజ్ఞానయాత్ర భాగం ఇంగ్లీష్లోది అలా చేసుకుందాం. 2 భాగాలుగా చదవబోతున్నాను అందుకని ఈ చాప్టర్ని. ఇప్పుడు ఫస్ట్ మనం చదివేది ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్, ఆ ఆత్మ యొక్క మందిరం ఎలా ఉంటుంది, అందులో నుంచి ఆ నూతన సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి జరిగే ప్రజ్ఞాన యాత్ర తర్వాతి చాప్టర్లోకి లాగా 2వ భాగంలో చదువుదాం. తల్లికి సంపూర్ణంగా తన్ని తాను సమర్పించుకోవడంతో అశ్వపతి యొక్క ఈ యాత్ర లక్ష్యం పరిపూర్ణం కాలేదు, సాధించవలసింది ఉంది. ఆమె అనుగ్రహం తీసుకుని ఈ భూమిని అమృతమయం చేయాలి అని కానీ వెళ్ళింది అక్కడ ఆమెలో కలిసిపోవడానికి కాదు, ఆమెని కేవలం తన హృదయంలో ఒక వ్యక్తిగతమైన ఆనందం కోసం నిలుపుకోవటం కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఈ యోగి ఏమంటారంటే, having surrendered, the yogi realizes a mightier task remained than all he had done. ఇప్పటి వరకు తను చేసిన కష్టము, చేసిన గొప్ప పని అనుకుంటే అంతకంటే పెద్ద పని కార్యక్రమం ఇంకా మిగిలే ఉంది, ముందుంది. అది సాధిస్తేనే ఈ యాత్రని విజయయాత్ర అని చెప్పుకోవాలి. He turned to the spirit from which all being comes, sat patiently like an incarnate hope. అందువల్ల సంపూర్ణంగా తన్ని తాను సమర్పించుకుని మూర్తీభవించిన ఆశ, ఇన్కార్నేట్ హోప్, మూర్తీభవించిన ఆశలాగా అక్కడి నుంచి ఏమి సిగ్నల్ వస్తుంది, ఏమి ఆశీస్ వస్తుంది, పర్మిషన్ వస్తుందా లేదా ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి అనేలాగా వెయిట్ చేస్తున్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడనమాట. సీకింగ్ స్ట్రెంగ్త్, లైట్ ఆఫ్ ట్రూత్ ఫ్రమ్ హిస్ హై ఆమ్నిపోటెంట్ సోర్స్. తన అంతరాంతరాళాల్లో తనకి నిరంతరం శక్తినిచ్చే ఆ మాత శక్తి,
అక్కడి నుంచి లైట్ స్ట్రెంగ్త్, తను చేసే ఈ యాత్రలో ముందుకెళ్ళడానికి కావాల్సిన బలం కూడా ఆవిడే ఇవ్వాలి. ఆ ఆశతోటి ఆ బలము ఆశీర్వచనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ యోగి. బట్ దేర్ స్టూప్ నో వాయిస్, ద టైమ్లెస్ లిడ్స్ వర్ క్లోజ్డ్. కానీ వెంటనే పైనుంచి ఏమీ అనుగ్రహ భాషణ రాలేదు, ఆశీర్వచనము రాలేదు, ఒక్క మాట కూడా రాలేదు. అంతా అలాగ నిశ్శబ్దంగానే ఉంది. రెస్పాన్స్ రాలేదు, ఇతను అలా కూర్చుని వెయిట్ చేస్తున్నా కూడా. అప్పుడు ఎందుకు రావట్లేదు అనేలాగా తన్ని తాను మళ్ళీ అంతరాంతరాళాల్లోకి చూసుకున్నట్టే యోగి. హీ ఫెల్ట్ ద స్టార్క్ రెసిస్టెన్స్, హ్యూజ్ అండ్ డమ్, ఆఫ్ అవర్ ఇన్కాన్షియంట్ అండ్ అన్సీయింగ్ బేస్. ఇక్కడి నుంచి కొన్ని పేజీలు అరవిందులు, అలాగే తాతగారు కూడా చెప్పే దాంట్లో ఏమిటంటే, అమృతమయమైన వెలుగు వైపు ఎలాగైతే అనంతత్వం ఉందో, చీకటి వైపు కూడా అంతే అనంతత్వం ఉంటుంది. అజ్ఞానం కూడా అంతే అనంతం. అది పైకి ఎంత ఎత్తుంటే ఇది లోపలికి అంత లోతు కింద ఈ చీకటి ఉంటుంది. కాబట్టి ఆ బేస్ దగ్గర వరకు కూడా ఆలోచించుకుంటుంటే, అన్సీయింగ్ బేస్, ద ఇగ్నోరెంట్ నో ఇన్ ద ఆరిజిన్ ఆఫ్ థింగ్స్. ఈ సృష్టిలో ప్రారంభంలో ఏదైనా మార్పు, చలనం, కదలిక ముందుకెళ్ళాలి అంటే వీల్లేదు అనే అనంతమైన తమస్సు ఉంది చూడండి, ఆ నో, అక్కడి వరకు వెళ్ళి వెతుక్కుంటున్నట్ట. స్టిల్ సంథింగ్ ఇన్ ద ఎర్త్లీ బీయింగ్ కెప్ట్ ఇట్స్ కిన్షిప్ విత్ ద ఇన్కాన్షియంట్ వెన్స్ ఇట్ కేమ్. తను ఎక్కడి నుంచి అయితే పుట్టి వచ్చాడో అక్కడి నుంచి ఏదో ఒక చిన్న తీగ లాంటిది ఇంకా తను పట్టుకుని ఉంది. ఆ అంధకారం, ఆ నలుపు, ఆ చెడు. ఇట్స్ ట్రెచరస్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ లైక్ స్లిప్పరీ గ్రెయిన్స్, హోపింగ్ ద ఇన్కమింగ్ ట్రూత్ మైట్ స్టంబుల్ అండ్ ఫాల్. ఏం చెప్తున్నా అంటే, మనిషి వేగంగా నడుస్తూ ఉంటే కాలి కిందికి కొంచెం గులకరాళ్ళు కాదు, గోళీలు అలా గుండ్రగా ఉన్న గింజలు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ నేల మీదకి విసిరితే జారుతారు. అలాగా కనపడటానికి పెద్దవిలా లేకపోయినా చిన్నవైనా సరే జారేలాగా ఆ అనంతమైన సత్యం, నిశ్చలమైనది, అబ్సల్యూట్ ట్రూత్ లోపలికి రాకుండా కొద్దిపాటి తేడా చేసి అపజయం కలిగించాలి అనేలాంటి ప్రయత్నాలు ఆ కింద నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఏమనుకున్నట్ట, దిస్ నౌ హీ విల్ టు డిస్కవర్ అండ్ ఎగ్జైల్. పైనుంచి నాకు ఆన్సర్ రావాలి అంటే లోపల ఎక్కడో నాలో నాకే తెలియకుండా నా శత్రువులు ఉన్నారు ఇక్కడ. నేను సత్యాన్వేషణలో వెళ్తూ ఉంటే వాళ్ళని నేను కనిపెట్టి బహిష్కరించాలి నాలో నుంచి. ద ఎలిమెంట్ ఇన్ హిమ్ బిట్రేయింగ్ గాడ్. ఏ లక్షణం అయితే నాలో దైవత్వాన్ని కాదు అంటోందో దాన్ని నేను ఖండించేయాలి, తీసేయాలి, వెతుక్కోవాలి అని నిర్ణయించుకుని, హీ సర్చ్ విత్ ఫైర్ ద డిమ్ క్రిప్ట్స్ అండ్ కార్నర్స్ ఇన్ నేచర్స్ రికండైట్ స్పేసెస్. అంటే మారుమూలలు, అసలు ఈ మూల ఉందా అని కూడా మనకు తెలియని లాంటి మూలలు ఉంటాయి మన మనస్సులోనే. ఆ చేంబర్స్లో ఆ డార్క్నెస్ ఎక్కడెక్కడికి ఈ ఫైర్, లైట్ ఆఫ్ ఫైర్ తీసుకుని ఈ సత్యం అనే వెలుగుతోటి, జ్యోతితోటి మొత్తం వెతుకుతూ వెళ్ళాడు. ఆల్ అన్డివైన్ సీమ్ టు హ్యావ్ పెరిష్డ్. ఇక్కడ కూడా సీమ్డ్ అనే వాడుతున్నారు. అనిపిస్తుంది ఏమిటి, ఇంకేమీ లేదు అని అనిపించేలాగా. భగవతత్వం కానిది మొత్తం తీసేశాను అనుకున్నాను. యట్ సమ్ మైన్యూటెస్ట్ డిసిడెంట్ మే లర్క్ ఇన్ ద బ్లైండ్ ఫోర్స్. కానీ మనకు తెలియకుండా ఎక్కడో ఒక ప్రతిఘటించే ఒక రేఖ ఉండవచ్చు. ఎందువల్ల? ద ఇన్కాన్షియంట్ టూ ఈజ్ ఇన్ఫినిట్. భగవంతుడు అనంతుడైతే అజ్ఞానం కూడా అనంతమే. కాబట్టి చూడటానికి ఇంకేమీ లేదు అనిపించిన చోట కూడా ఆ నెగటివిటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అంతా కరెక్ట్గా ఉన్నాం అనుకుంటున్నప్పుడే ఒక చిన్న గులకరాయో ఒక చిన్న గోలియో కిందికి వెళ్ళి జారిపడ్డట్టుగా వాళ్ళు జారే అవకాశాలు తెలియకుండా ఏదో ఒక మూల నుంచి ఉంటాయి.
వాటిని వెతుక్కుంటున్నట్టు అశ్వపతి. అలాగా తపస్సు చేసుకుని లోపల ధ్యానం చేసుకున్నాక, లెస్ట్ ఎ హ్యూమన్ క్రై షుడ్ స్పాయిల్ ద ట్రూత్, నా వైపు నుంచి ఈ నెసయన్స్లో నుంచి వచ్చిన ఒక బలహీనత, నేను ప్రార్థిస్తున్న ఆ సత్యం నా మీదకి అనుగ్రహం చూపించకుండా ఎక్కడ ఆపుతుందో అనే బెంగతోటి, ఆందోళనతోటి, హీ టోర్ డిజైర్ అప్ ఫ్రమ్ ద బ్లీడింగ్ రూట్ అండ్ ఆఫర్డ్ టు ద గాడ్స్ ద వేకెంట్ ప్లేస్. ఇంకా హృదయంలో ఎటువంటి కోరిక అనే మూలం, ఆ జడం పీకేసేట బయటికి తీసేసి, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏ కోరిక లేదు, మీరు రండి అని ప్రేయర్ చేసుకున్నాడు. Thus could he bear the touch immaculate. A last and mightiest transformation came. ఈ విధంగా ఎప్పుడైతే ఇంకా నాది అనే కోరిక అంటూ ఏ అంశం లేసం కూడా లేకుండా చేసుకున్నప్పుడు, ఆ పైనుంచి వచ్చే దివ్యానుగ్రహానికి, ట్రాన్స్ఫర్మేషన్, ఆ మార్పుకి అర్హుడయ్యాడనమాట. హీ కుడ్ బేర్ ద టచ్ ఇమ్మాక్యులేట్. అంటే పైనుంచి వాళ్ళ అనుగ్రహం వస్తే తట్టుకునే శక్తి ఈ శరీరానికి వచ్చే కెపాసిటీ వచ్చింది. హీ కుడ్ బేర్ ద టచ్ ఇమ్మాక్యులేట్ అంటే అమరత్వం, ఇటర్నల్, ఇన్ఫినిట్, ఇమ్మాక్యులేట్, మామూలుగా ఈ జనన మరణాల్లో ఉండకుండా ఉండేలాంటి రూపాలని ఇమ్మాక్యులేట్ ఫామ్స్ అంటారు, భూమి మీద పుట్టకుండా. సో ఆ డివైన్ ఫోర్స్ పట్టుకునే శక్తి ఇతని శరీరానికి వచ్చింది. ఇప్పుడు ఏ లాస్ట్ అండ్ మైటియెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కేమ్. ఫైనల్గా జరగవలసిన అతి గొప్ప మార్పు అతనిలో జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అంటే న్యూ క్రియేషన్ లాగానే అనుకుందాం. ఒక కొత్త ఆలోచన విధానం, కొత్త అనుభూతి, అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ యోగి తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు అశ్వపతి. హిజ్ నేచర్ గ్రూ ఎ మూవ్మెంట్ ఆఫ్ ద ఆల్. ఇప్పుడు అతని స్వభావం వ్యక్తిగతంగా నేను అనే స్వభావం ఇంకా లేదు. ఇట్ గ్రూ ఎ మూవ్మెంట్ ఆఫ్ ద ఆల్. ఆ విశ్వాత్మ యొక్క ఆలోచన విధానం మొత్తం, ఆ విశ్వజనని యొక్క ఆలోచన విధానం మొత్తం ఇతని ఆలోచన విధానంలాగా అయిపోయింది. అది మొత్తం తెలిసిపోతోంది. ఎవ్రీ సోల్, ఎవ్రీ మైండ్, ఎవ్రీ జాయ్ ఆఫ్ ఎవ్రీ సోల్, ఎవ్రీ గ్రీఫ్ ఆఫ్ ఎవ్రీ సోల్ వర్ హిజ్. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ సుఖము తను అనుభవిస్తున్నాడు, దుఃఖము తను అనుభవిస్తున్నాడు, అంతా తనకు అనుభవంలోకి స్పందిస్తున్నాడు వాటికి. హీ ఫెల్ట్ ద జాయ్ ఆఫ్ అదర్స్ యాజ్ హిస్ జాయ్. He bore the grief of others as his grief. The little self, the limiting lines dissolved. ఇంతకు ముందు నేను అని అనుకుంటే అశ్వపతి అంటే ఒక శరీరం, ఆ శరీరంలో ఉన్న ఆత్మ. ఇప్పుడు అశ్వపతి అనే ఆ నేను ఉందే, మొత్తం నిండి ఉన్న నేను. కాబట్టి లిటిల్ సెల్ఫ్ యొక్క లిమిటింగ్ లైన్స్ వర్ డిజాల్వ్డ్, కరిగిపోయాయి, ఆ హద్దులు లేవింకా. హీ స్టూడ్ ఫుల్ఫిల్డ్. ఈ ఫుల్ఫిల్మెంట్ అంటే సంపూర్ణమైన ప్రజ్ఞ, నిండటం, శరీరంలో అన్ని భాగాల్లోకి, అన్ని లేయర్స్లోకి సంపూర్ణత్వం. హీ స్టూడ్ ఫుల్ఫిల్డ్. అవైటింగ్ ద అసెంట్ బియాండ్ ద వరల్డ్. ఇంకా మిగిలిన్నది ఏమిటి అంటే, ఈ భూమి మీద ఇక్కడి వరకు వచ్చిన ఎసెంట్ కాక ఈ లోకాలన్నీ దాటిన ఎసెంట్ ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంటే అది చెయ్యాలి. అవైటింగ్ ద డిసెంట్ ద వరల్డ్ టు సేవ్. ఎందుకు చేయాలి ఆ అసెంట్ టు ద వరల్డ్ పైకి, ఆ అనుగ్రహం కోసం అంటే, అవైటింగ్ ద డిసెంట్ ద వరల్డ్ టు సేవ్. దేనికోసం అయితే ఎదురు చూస్తున్నాడో, ఈ భూమిని రక్షించటానికి ఏ శక్తి అయితే రావాలో కిందికి, ఆ డిసెంట్ కోసం అసెంట్ చేస్తున్నది. ఆ చిన్న చివరి భాగం ఇంకా ఉంది, దానికి కావాల్సిన అర్హత ఇప్పుడు అతనికి వచ్చింది, ఈ న్యూ బర్త్. కాబట్టి ఆ ఆత్మ మందిరంలో అతనిప్పుడు నేను అనేది పోయింది, అంతా
తానులోకి మారిపోయాడు. దెన్ ద అన్సీన్ ట్రాన్సెండెంట్ హ్యాండ్ laid the spirit's measureless seal on his limbs. ఆ క్షణం అలాగా మార్పు వచ్చిన తర్వాత, అతనిలో పూర్ణ ప్రజ్ఞ వచ్చిన తర్వాత, ద అన్సీన్ ట్రాన్సెండెంట్ హ్యాండ్ laid the spirit's measureless seal on his limbs. మనకి కనపడని ఆ ఒక హస్తం, స్పిరిట్స్ మెజర్లెస్ సీల్ అంటే నువ్వు పాస్ అయ్యావు బాబు అని స్టాంప్ వేస్తాం పుస్తకం మీద, కాగితం మీద, సర్టిఫికెట్ మీద. అలాగా ఇతని మీద ఆ దివ్యత్వం నీకు వచ్చింది అనే సీల్ వేసినట్టుగా ఒక ఆశీర్వచనం వచ్చిందనమాట. నౌ హీ ఈజ్ మెజర్లెస్, ఇటర్నల్, బియాండ్ టైమ్, బియాండ్ ద బౌండ్స్ ఆఫ్ మ్యాటర్, బియాండ్ ద బౌండ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. కాబట్టి ద స్పిరిట్స్ మెజర్లెస్ సీల్ ఆన్ హిజ్ లిమ్స్. ఇప్పుడు ఇతను శరీరంలో ఉన్నా ఈ శరీరానికి పరిమితమైన వాడు కాదు. హీ ఈజ్ ఇమ్మెన్స్ అనే స్టాంప్ వేసి ఇన్ఫినిటీ స్వాలోడ్ హిమ్ ఇన్ టు షోర్లెస్ ట్రాన్స్ ఆఫ్ ఎన్ ఆమ్నిషియంట్ స్లీప్. సర్వజ్ఞానము వచ్చేలాంటి యోగ నిద్రలోకి అతన్ని ఆశీర్వదించారు. అప్పుడు హీ రీచ్డ్ ఎట్ లాస్ట్ హిస్ సెంపిటర్నల్ బేస్. సెంపిటర్నల్ అంటే ఎప్పటికీ మార్పు లేని, ఎటువంటి తేడాలు లేని, ఆ సృష్టికి ఆదిలో ఏదైతే ఉందో, ఏదైతే బేస్, ఫౌండేషన్, మూలం, అక్కడికి ఇప్పుడు చేరుకున్నాడు. ప్యూర్ అండ్ అన్టచ్డ్, దాన్ని ఎవరూ స్పృశించి మార్చలేరు. దాని పవిత్రతకి ఎటువంటి తేడా ఎప్పుడూ రాదు. అందులో నుంచి సృష్టి అంతా వచ్చినా దానిలో మార్పు ఉండదు. వేర్ ద అయోనిక్ లేబరర్ ఈజ్ ఎట్ రెస్ట్, ఆల్ ఈజ్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్, పీస్ ఓన్లీ. అక్కడింకా ఈ జననం చేసిన దగ్గర నుంచి కష్టపడుతూ యుగ యుగాల కష్టాలతోటి వెళ్ళిన జీవి పీస్ఫుల్గా, హీఈస్ ఎట్ రెస్ట్, ఆమ్నిషియంట్, అంత జ్ఞానం ఉంది, ఆమ్నిపొటెంట్, ఆమ్ని ప్రెజెంట్, ఆ భగవంతుకున్న దివ్య లక్షణాలన్నీ ఈ జీవికి కూడా వచ్చాయి. పీస్ఫుల్గా ఉన్నాడు. He became the unborn self that never dies. He joined the sessions of infinity. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మరణం లేని ఆత్మ కింద, జననమే లేదు, మరణము ఉండదు. అన్బార్న్ సెల్ఫ్ అంటే పుడితే కదా మరణించేది. జననము మరణము లేని పరమాత్మ ఏదైతే ఉందో అది తను అయ్యాడు. ఇట్ నెవర్ డైస్, అన్బార్న్ నెవర్ డైస్. హీ జాయిన్డ్ ద సెషన్స్ ఆఫ్ ఇన్ఫినిటీ. అక్కడ అందరూ కూడా అట్లాంటి ఇన్ఫినిట్యూడ్ ఉన్న ఆత్మలే ఉన్నాయి. అక్కడున్న సృష్టి అంతా దేవతలతో నిండి ఉన్నది, అమృతత్వంతో నిండి ఉన్నది. వాళ్ళ సెషన్స్లోకి, వాళ్ళ చర్చల్లోకి, వాళ్ళ ఆలోచనల్లోకి, వాళ్ళ ఆనందాల్లోకి తాను కూడా భాగస్వామి అయ్యాడు అక్కడ. ఆల్ థింగ్స్ వర్ బ్రాట్ బ్యాక్ టు దేర్ ఫార్మ్లెస్ సీడ్. ద వరల్డ్ వాజ్ సైలెంట్ ఫర్ ఎ సైక్లిక్ అవర్. అక్కడంతా చూస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? సైకిల్ కంప్లీట్ అవుతుంది. సృష్టి అంతా అక్కడికి వెళ్తే సృష్టి సైకిల్ కంప్లీట్ అవుతుంది. మనిషి ఈ సైకిల్ పూర్తి చేసుకుంటే ఆ మనిషి సైకిల్ పూర్తవుతుంది అనుకునేట్టయితే ఆల్ థింగ్స్ వర్ బ్రాట్ బ్యాక్ టు దేర్ ఫార్మ్లెస్ సీడ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సృష్టించబడ్డది ఏదైనా సరే మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు రూపరహితం, గుణరహితం, ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా ఉండేలాంటి ఆ బీజ రూపంలోకి తిరిగి వెనక్కి వెళ్ళినట్టు అవుతుందన్నమాట సృష్టి మొత్తం కూడా. ఆల్ థింగ్స్ క్రియేటెడ్ దే గో బ్యాక్ ఇన్ టు దేర్ షేప్లెస్, ఫార్మ్లెస్ నేచర్. ద వరల్డ్ వాజ్ సైలెంట్ ఫర్ ఎ సైక్లిక్ అవర్. ఇట్స్ ఎ సైకిల్. భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఆయన ఊపిరి బయటికి వదిలితే ఈ విశ్వాలన్నీ వస్తాయని,
మళ్ళీ ఊపిరి లోపలికి తీసుకుంటే అన్నీ ఆయనలోకి వెళ్తాయి అనేలాగా కూడా వర్ణిస్తారు. అలాగే ఈ సైకిల్ పూర్తయిందనుకోండి, అక్కడితో ఆగదు. కానీ ఉశ్వాసకి నిశ్వాసకి మధ్య ఒక క్షణం, అటువంటి సైక్లిక్ అవర్, ఎవ్రీథింగ్ వాజ్ స్టిల్, ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ ఫార్ ఎ సైక్లిక్ అవర్. ఒక్క లిప్త మాత్రం ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేది ఇంతకు ముందు వచ్చిందే వస్తుందా, లేకపోతే ఇంకొకటి వస్తుందా అనేది మనకు తెలియదు. ఎవరి లీలైతే ఉందో వాళ్ళ ఇచ్చ ప్రకారం అది మళ్ళీ బయటకు వచ్చినప్పుడు వేరే షేప్ తీసుకోవచ్చు, అదివరకటి షేప్లోనైనా రావచ్చు. బట్ ఎవ్రీథింగ్ అక్కడికి చేరుకుంటే ఇట్ బికమ్స్ ఇన్ ద సీడ్ ఫామ్ ఆఫ్ సంథింగ్ టు బి క్రియేటెడ్. ఇప్పటి వరకు పుట్టనిది ఏదో వస్తుంది. ఆ అంత అనుభవం అయినప్పుడు కూడా అశ్వపతికి నో వాయిస్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హై సైలెన్సెస్, నన్ ఆన్సర్డ్. ఎందుకంటే అశ్వపతి దేనికోసం వెళ్ళాడు? అవైటింగ్ ద డిసెంట్ ద వరల్డ్ టు సేవ్. ఈ భూమిని రక్షించి ఉద్ధరించే ఒక శక్తిని కిందికి ఆహ్వానించటం కోసం వెళ్ళాడు. ఇంకా ఇప్పటికీ కూడా దానికి సమాధానం రాలేదు. తనలోని ఎక్కడైనా కామక్రోధ లోభమోహాలు ఉన్నాయా అని చూసుకున్నాడు, అన్నీ తీసేసుకున్నాడు. హీ బికేమ్ వన్ విత్ ద ఇన్ఫినిట్. స్టిల్ హీ వాజ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ స్టిల్ దెర్ వాజ్ నో ఆన్సర్. No voice came down from the high silences, none answered. A stillness of cessation reigned, the wide immortal hush before the gods are born. ఈ నిశ్శబ్దాన్ని మనము నిరాకరణ అని అనుకోక్కర్లేదు అనేలాంటి సూచన, నిరుత్సాహపడక్కర్లేదు అనే సూచన ఎలా వస్తుందంటే, ఊపిరి బయటికి లోపలికి తీసుకునే మధ్యలో ఒక లిప్తపాటు గ్యాప్ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాము. ద వైడ్ ఇమ్మార్టల్ హష్ బిఫోర్ ద గాడ్స్ ఆర్ బార్న్. దేవతలు పుట్టే ముందు ఉన్న ఒక ఇమ్మార్టల్, అమరమైన నిశ్శబ్దం, అదొక గొప్ప నిశ్శబ్దం అన్నారు. కానీ మన ప్రార్థన నిరాకరించిన నిశ్శబ్దం అని కాదు. ఎ యూనివర్సల్ ఫోర్స్ awaited mute the veiled transcendence ultimate decree. అదిగో అక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఆ నిశ్శబ్దం అంటే, ఈ శక్తి యూనివర్సల్ ఫోర్స్, ది డివైన్ మదర్ నిశ్శబ్దంగా వెయిట్ చేస్తోందిట. ఆవిడ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ దేనికోసం వెయిట్ చేస్తోంది? ద వీల్డ్ ట్రాన్సెండెన్స్ అల్టిమేట్ డిక్రీ. ఆయన ఏం నిర్ణయిస్తాడో అది కదా ఇప్పుడు సృష్టిలోకి రావాలి. కాబట్టి ఆయన అంటే ఆవిడ మనకి వరాలు ఇచ్చి కిందికి రావడానికి అమ్మ రెడీగానే ఉంది. కానీ ఆయన ఏమంటాడో అని నిశ్శబ్దంగా వెయిట్ చేస్తుంది అన్నమాట. అల్టిమేట్ డిక్రీ, ఫైనల్ జడ్జిమెంట్లో రైట్. మనిషి ఇప్పుడు అర్హుడయ్యాడు, ఇక్కడి దాకా వచ్చాడు. తన స్వార్థంతో తన ఒక్కడికి రక్షణ కాకుండా అందరి కోసం అడిగితే ఒప్పుకో, వెళ్ళు కిందికి అని అంటాడా, లేదు ఇంకా టైం రాలేదంటాడా అనేది కూడా ఆయన నిర్ణయమే. ఇంకో పరీక్ష పెట్టు అంటాడా, ఆయన నిర్ణయమే. సో ద వీల్డ్ ట్రాన్సెండెన్స్ అల్టిమేట్ డిక్రీ, దానికోసము ఈ యూనివర్సల్ ఫోర్స్ వాజ్ వెయిటింగ్ మ్యూట్, మాట్లాడకుండా ఆయన కనుసైగ కోసం వెయిట్ చేస్తోంది. ఆయన ఏం డిక్రీ ఇస్తారో దాన్ని బట్టి అని. అలాంటి ఒక హష్, ఒక సైలెన్స్ తర్వాత సడన్లీ దేర్ కేమ్ ఎ డౌన్వర్డ్ లుక్. సడన్గా ఒక బీమ్ ఆఫ్ లైట్ ప్రవహిస్తుంది యోగిలోకి పైనుంచి అన్నట్టుగా, పైనుంచి ఒక చల్లని చూపు ఈ యోగి మీదికి. ఈ చూపు కూడా అంత హృదయంలోనే. మనం ఎప్పుడు కూడా దీన్ని ఎక్స్టర్నలైజ్ చేసిన డ్రామా కాదు, ఇది లోపల యోగపరంగా జరిగే ప్రక్రియలే. ఒక చల్లని, పూర్తి ఆనందమయమైన, జ్ఞానవంతమైన, ప్రేమమయమైన చూపు ఒకటి
అతని మీదకి పైనుంచి ప్రవహించింది. ఆ చూపు వల్ల ఒక యోగిక్ ఎక్స్పీరియన్స్. దీంతో ఈ సెషన్లో ఇక్కడి వరకు ఆపుదాము. ఈ సెక్షన్కి ద హౌస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద న్యూ క్రియేషన్ అన్న దాంట్లో ఇక్కడికి ఆపి తాతగారు దీనికి చెప్పింది తెలుగులో చూసి తర్వాత మనం ఆ ప్రజ్ఞాన యాత్ర సెక్షన్ ఇందులోదే కంటిన్యూ తర్వాత వేరే పార్ట్ కింద చేసుకుందాం. ఈ బ్లిస్, ఎ బ్లిస్, ఎ లైట్, ఎ పవర్, ఎ ఫ్లేమ్ వైట్ లవ్ caught all into your soul immense embrace. ఆ జ్యోతి, ఆనందం, శక్తి, అఖండమైన ప్రేమతత్వం ఇతన్ని కౌగిలించుకున్నట్టుగా ఇంక మొత్తం ఇతనిలో నిండిపోయింది. ఎగ్జిస్టెన్స్ ఫౌండ్ ఇట్స్ ట్రూత్ ఇన్ వన్నెస్ బ్రెస్ట్ అండ్ ఈచ్ బికేమ్ ద సెల్ఫ్ అండ్ స్పేస్ ఆఫ్ ఆల్. సంపూర్ణంగా ఈ సృష్టి మొత్తం అతనిలో ఆనందంతో నిండేలాగా ఆ కౌగిలి అనిపించింది. ఆ ఆనందము, శక్తి, జ్ఞానము, తేజము కలిసిన ఒక దివ్య అనుగ్రహం అతనికి అనుభూతిలోకి వచ్చింది అని చెప్తారు. ఆ తర్వాత ఆ అనుభూతి యొక్క వర్ణనే ప్రజ్ఞాన యాత్ర. నెక్స్ట్ పార్ట్లోకి లాగా చూసుకుందాము. నమస్కారం.